నమస్కారం. వేదధర్మం ఛానల్కి స్వాగతం. తీర్థం తీసుకునేటప్పుడు ఈ తప్పు చేసి అపచారానికి గురి కావద్దు. హిందూ సంప్రదాయంలో పూజా కార్యక్రమాల అనంతరం తీర్థం ప్రసాదాలను స్వీకరించడం అత్యంత పవిత్రమైన ప్రక్రియగా పరిగణిస్తారు. తీర్థం అంటే కేవలం నీరు మాత్రమే కాదు, అది మంత్రశక్తితో నిక్షిప్తమైన దైవిక శక్తి. పురోహితులు తీర్థాన్ని ఇచ్చేటప్పుడు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. దీనివలన ఆ పవిత్ర జలం పూర్తి ప్రయోజనం లభించదు. తీర్థాన్ని స్వీకరించడానికి మన శాస్త్రాలు కొన్ని ప్రత్యేక నియమ నిబంధనలను నిర్దేశించాయి. ఆ ఆచారాలను పాటించడం ద్వారానే మనసులోని మలినాలు తొలగిపోతాయి, శరీరానికి సానుకూల శక్తి అందుతుంది. తీర్థం స్వీకరించే సరైన విధానం. తీర్థాన్ని స్వీకరించడానికి ఒక ప్రత్యేక పద్ధతి ఉంది. దీనినే గోకర్ణ కృతి లేదా గోకర్ణ ముద్ర అంటారు. అంటే చేతి వేళ్లను ఆవు చెవి ఆకారంలో ఉంచటం. ఇందుకోసం చూపుడు వేలుని బొటనవేలు చివరి భాగాన్ని తాకేలా మడిచి బొటనవేలుని దానిపై ఉంచాలి. మిగిలిన 3 వేళ్లు నిటారుగా ఉండాలి. ఇలా దోసిలి పట్టినట్లుగా ఉంచి పవిత్ర జలాన్ని అరచేతి మధ్యలో స్వీకరించాలి. తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకుండా అత్యంత భక్తి శ్రద్ధలతో తాగాలి. ఇలా చేయడం వలన ఆ దైవిక శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎన్నిసార్లు తీసుకోవాలి? సాధారణంగా మనం ఇంట్లో పూజ చేసిన తరువాత 3 సార్లు తీర్థాన్ని తీసుకుంటాం. అదే దేవాలయాల్లో అయితే ఒకసారి స్వీకరించటం పరిపాటి. తీర్థం తీసుకునే సమయంలో అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వ దురితోపశనం, విష్ణు పాదోదకం శుభం అనే మంత్రాన్ని పఠించాలి. ఈ మంత్రం అర్థం ఏంటంటే, ఈ పవిత్ర జలం అకాల మరణాన్ని నిరోధిస్తుంది, అన్ని రకాల వ్యాధుల్ని నయం చేస్తుంది. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడే వారికి తులసి తీర్థాన్ని ఇవ్వటం వలన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని నమ్ముతారు. తీర్థం తీసుకున్న తరువాత, తీర్థం స్వీకరించిన వెంటనే చాలా మంది తమ తడి చేతుల్ని తలపై రుద్దుకుంటారు. అయితే శాస్త్రాల ప్రకారం ఇది సరైన పద్ధతి కాదు. తీర్థం తీసుకున్న తరువాత చేతుల్ని తలపై రుద్దటం వలన ఆ పవిత్రతకు భంగం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. దీనికి బదులుగా 2 అరచేతుల్ని ఒకదానికొకటి రుద్దుకోవాలి, లేదా ఆ చేతులతో కళ్ళను అద్దుకోవాలి. ఆ పవిత్ర జలాన్ని సేవించిన తరువాత మనస్సుని ఏకాగ్రతతో ఉంచటం ద్వారానే ఆరాధనా ఫలితాలు దక్కుతాయి. కాబట్టి ఇకపై మీరు తీర్థాన్ని స్వీకరించేటప్పుడు ఈ చిన్న నియమాలను పాటించి పూర్తి పుణ్యఫలాన్ని పొందండి. విన్నారు కదండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.